నమస్తే బోసుకుమరి. విజయసాయి రెడ్డి గారు మొత్తానికి అయితే ఇప్పుడు ఆయన వచ్చి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం, అంటే సిఐడి విచారణ తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం, అంటే మనకు తెలుసు కాకినాడ కోర్టుకు సంబంధించి 3,500 కోట్ల పైన ఏదో ఒక మొత్తం ఏదో స్కామ్ జరిగింది అనేటువంటి విధంగా దాని మీద కేసు ఇదంతా నడుస్తుంది, మన అందరికి తెలిసినటువంటి విషయం. మొత్తానికి అయితే విజయసాయి రెడ్డి గారు ఆల్రెడీ వైసీపీ పార్టీ నుంచి వెళ్ళిపోయారు. వైసీపీ పార్టీ నుంచి ఎందుకు వెళ్ళిపోయానంటే వ్యక్తిగత కారణాలని చెప్పేసి అప్పుడు చెప్పారు. ఇప్పుడైతే నేను చెప్తాను, జగన్ గారికి నాకు మధ్య చాలా వ్యవహారం ఉంది, నేను తర్వాత చెప్తాను అనేటువంటి విధంగా ప్రెస్ మీట్ పెట్టాడు. ఇదే జరిగినటువంటి విషయం. దీని మీద విపరీతమైన రాద్ధాంతం విపరీతంగా మీడియాలో వచ్చినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. దీంట్లో నేను రెండు పాయింట్లు చెప్తాను. నెంబర్ 1, విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అంటే ఇప్పుడు బయటికి రావడానికి, అంటే వైసీపీ పార్టీ నుంచి బయటికి రావడానికి కారణాల్లో ఈ 2 విషయాలు కూడా వస్తాయి, ప్లస్ ఆయన మాట్లాడిన దానికి వస్తాయి. ఈ 2 పాయింట్స్. నెంబర్ 1, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క ఫోర్స్ని తట్టుకోలేక, ఎందుకంటే 164 సీట్లు ఆషామాషి కాదు, ఎక్కడ కానీ అరెస్ట్ కానీ ఏదో ఒక కేసులో కానీ ఇప్పించి అరెస్ట్ కానీ చేస్తే ఆయన ఆల్రెడీ ఉన్నటువంటి కేసులు, పెద్ద కేసులు ఏవైతే ఉన్నాయో, ఈడీ కేసులు ఏవైతే ఉన్నాయో, సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఏవైతే ఉన్నాయో, మనీ లాండరింగ్ సంబంధించి ఆ కేసులు బెయిల్ మీద కదా ఉంది, ఆ బెయిల్ ఎక్కడ క్యాన్సిల్ అవుతుందని, ఆ క్యాన్సిల్ అయింది కానీ క్యాన్సిల్ అయిందంటే మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద పడతారు. కాబట్టి మొత్తానికి మోసం వస్తుంది అనేటువంటి భయంతో పార్టీ నుంచి బయటకు వచ్చేసి ఈ విధమైనటువంటి ఒక నాటకం, ఒక డ్రామా ఆడుతున్నాడు. ఎందుకు? తట్టుకోలేక. ఈ 5 సంవత్సరాలు ఎట్టగొట్ట మళ్ళీ పార్టీ కొంచెం పుంజుకున్న తర్వాత మళ్ళీ ఏదో ఒక రకంగా మళ్ళీ రాజకీయం స్టార్ట్ చేయొచ్చులే అనేటువంటి ఒక విధానంతో విజయసాయి రెడ్డి గారు వెళ్తున్నటువంటి వర్షం ఒకటి. దీనికి ఎన్ని మార్కులు పడతాయి నాకు తెలిసి 30% 35% పడవచ్చు, అంతకంటే పాస్ కూడా అవ్వకపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆయన మాట్లాడిన దాన్ని బట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి ఒక వివాదం ఉంది అనేటువంటి కోణంలో. వీళ్ళిద్దరికి ఏంటి, వీళ్ళు జిగిడీలు కదా, వివాదం ఏంటంటే తల్లి కొడుక్కి చెల్లెలు అన్నకి గొడవలు వచ్చాయి, వాళ్ళిద్దరికి గొడవలు వచ్చాయి. మా అన్నకి ఓటు వేయొద్దు అని చెప్పేసి చెల్లెళ్ళు షర్మిల గారిని గెలిపించడం అని చెప్పేసి విజయమ్మ గారు అంటే ఆయనకి ఓటు వేయొద్దని, కాబట్టి మా ఇంట్లో మా అన్నకి ఓటేయద్దు, నా కొడుకు ఓటేయద్దు అనేటువంటి భావనే కదా అదంతా కూడా. వాళ్ళు చెప్పి ప్రచారం చేశారు. కొంగు చాపి అడిగింది నాకు ఓటేయండి, ఆయన ఓటేయద్దు అని చెప్పేసి షర్మిల గారు. కాబట్టి విజయసాయి రెడ్డి గారి మధ్య ఈయన మధ్య అలాంటి ప్రపంచాలే కంపల్సరీగా ఉన్నాయనేటువంటి కోణం. ఒక రకంగా చెప్పాలంటే విజయసాయి రెడ్డి గారి దగ్గర ఎవరి దగ్గర లేనంత జగన్ గారి స్టఫ్ ఉంది అనేది మాత్రం క్లియర్ అవుతుంది. అంటే ఆయన వివరాలు, ఆయన రాజకీయంగా కుంభకోణాలు అవ్వచ్చు, ఈడీ కేసులు అవ్వచ్చు, సిబిఐ కేసులు ఏవైనా సంబంధించి మొత్తం పట్టంతా కూడా విజయసాయి రెడ్డి గారి దగ్గర ఉంది. కాకపోతే ఏంటంటే ఆయనకి రాజకీయంగా చాలా మంది కూడా ఆయన తొక్కేసేటువంటి ప్రయత్నం, అంటే ఈయన మీద ఆయనకి సాడీలు చెప్పి ఇదిగో ఆయన ఇదండి, ఆయన అట్ట చేస్తానండి, పార్టీకి చెడ్డపేరండి, అది ఇదని చెప్పేసి విజయసాయి రెడ్డి గారిని దూరం జరిపేసి మిగతా వాళ్ళు జగన్ గారి చుట్టూ కోటరీగా ఏర్పడిపోయి, కోటరీ అంటే నేను అంటాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కోటరీ లేదా, ఆ కోటరీ ఉండటం వల్ల 2019 ఓడిపోయింది. చాలా వార్తలు వచ్చాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా చాలా అంటే ఇట్లా కోటరీ ఏర్పాటు చేసుకుని దాని నుంచి బయటకు రావట్లేదు ఆయన అనేటువంటి విధంగా ఎవరు విజయబాబు చాలా మంది ఉన్నారు, వీళ్ళంతా బయటికి వెళ్ళిపోయారు. ఆ టైంలో పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పటికీ కూడా అవాక్ చవాకులకు వెళ్తూ ఉంటారు ఆ సాక్షి టీవీ ఛానల్లో కూర్చొని, జనసేన నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులే. కాబట్టి కోట అనేది అందరికీ ఉంటుంది. అదే విషయాన్ని ఇప్పుడు ఈయన పబ్లిష్ చేయటం ఇది పెద్ద వివాదం అయిపోయింది. కోటరీ ఉందంట, జగన్మోహన్ రెడ్డి గారిని అందువల్ల ఓడిపోయిందంట అనేటువంటి విధంగా. కాబట్టి ఈయన కోటరీ అనేటువంటి మాట వాడటం అనేది అంటే ఒక రకంగా చెప్పాలంటే విజయసాయి రెడ్డి గారిని వాళ్ళు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక కక్షపూరిత పంతానికి వెళ్ళి, ఇంతకుముందు 5 సంవత్సరాలు ఒక పంతంతో కూడినటువంటి రాజకీయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు దాకా అంటూ వచ్చాం, చాలా మంది చెప్పారు, న్యూస్ కూడా చూసాం మనం. అలాంటి పంతానికే వెళ్ళి విజయసాయి రెడ్డి గారి మీద ఆ ప్రయోగం చేస్తే అయ్యా నా జోలికి గారు వస్తే, ఇప్పుడు ఆయన మీద సిఐడికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్వార్టర్లో వ్యక్తే అనేటువంటి భావన. నేనేం చెప్తా అర్థమైంది అనుకుంటాను మీకు. ఇప్పుడు ఆయన సిఐడికి కాకినాడ కోర్టుకు సంబంధించి కుంభకోణంలో విజయసాయి రెడ్డి గారికి సంబంధించి ఆయన చేశాడు అనేటువంటి విధంగా, పార్టీ నుంచి బయటకు వచ్చేసాడు అనేటువంటి విధంగా ఆయన మీద కక్ష తీర్చుకోవడం కోసం వీళ్ళే సిఐడికి కంప్లైంట్ ఇచ్చి ఈ విధంగా ఆయన ఇరికిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి అనుమానం విజయసాయి రెడ్డి గారికి వచ్చి నీ అయ్యా బాబు నా జోలికి వస్తే మాత్రం ఊరుకొని అన్ని బయట పెడతాను అని చెప్పాడని రెండో పాయింట్ అనమాట. నేను మళ్ళీ క్లుప్తంగా 2 పాయింట్లు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నెంబర్ 1, విజయసాయి రెడ్డి గారు పార్టీ నుంచి బయటికి రావడానికి కారణం
ఇప్పుడున్నటువంటి కూటమి అత్యంత బలంగా ఉంది కాబట్టి, కేంద్రంలో కూడా బలంగా ఉంది కాబట్టి సిఐడి ఈడీ అనేటువంటి ఈ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కేంద్రం చేతిలోనే ఉంటాయి కాబట్టి వీళ్ళు ఏదన్నా ఒక కేసులో పెట్టి బలంగా ఇరికిస్తే అసలుకే మోసం వస్తుంది, అసలు బెయిలే క్యాన్సిల్ అయిపోతుంది, టోటల్ గా జైలుకి వెళ్లాల్సి వస్తుంది అనేటువంటి భావంతో పార్టీ నుంచి బయటకు వచ్చి అయ్యా నాకు వైసీపీకి ఎలాంటి సంబంధం లేదు, నా జోలికి అయితే రాబాకండి అయ్యా అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూటమి ప్రభుత్వానికి విజయసాయి రెడ్డి గారు ఇచ్చారు అన్నది మొదటి పాయింట్. ఇది కొంతమంది మాట్లాడేది ఒక వర్షన్. సెకండ్ వర్షన్ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి కోటరీ, విజయసాయి రెడ్డి గారు చెప్పినటువంటి కోటరీ ఏదైతే ఉందో ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారిని విడదీసేసి ఆయన మీద వాళ్ళకి చాడీలు చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి చాడీలు చెప్పడం వల్ల ఆయన వినేసి ఈయన దూరం పెట్టాడు. ఆ దూరం పెట్టడం వల్ల పార్టీలో నాకు ఎలాంటి సోర్స్ లేదు కాబట్టి నేను బయటికి వెళ్ళిపోతా అని చెప్పేసి ఆయన బయటకు వచ్చేస్తే నా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నావు అనేటువంటి కక్షతోటి, కోపంతో, ఆయన మీద పంతంతో కక్ష తీర్చుకోవడం కోసం మళ్ళీ ఈ కాకినాడ పోర్టుకు సంబంధించిన ఇష్యూలో ఆయన్ని వాళ్ళ కోటరీ నుంచి ఒక వ్యక్తి సిఐడికి విజయసాయి రెడ్డి గారి మీద కంప్లైంట్ ఇస్తే విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నారు. అయ్యా మీ కోటలో ఉన్నటువంటి వ్యక్తే నా మీద కంప్లైంట్ ఇచ్చి నన్ను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉండేటువంటి కోటరీ చేస్తుంది కాబట్టి ఇలా చేసేటువంటి పని అయితే గుట్టంతా విప్పుతాను. ఇది రెండో పాయింట్. ఈ రెండిట్లో ఏది నిజం ఇది తేలాలి. మరి ఏమిటి